తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కొందరి ఇళ్లలో అప్పుడప్పుడు మొక్క ఎండిపోవడం, చనిపోవడం జరుగుతుంది. ఇది దేనికి సంకేతం గురుగారు? సహజంగా తులసి మొక్కని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజ చేస్తూ ఉంటాం. ఈ ఎండిపోవడం అనేటువంటిది అందరూ మనకు పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం ద్వారా, లేదా ఇంట్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండడం ద్వారా, స్వచ్ఛత లేకపోవడము, అట్లాగే ఏదైనా కీడు సంకేతం మనకు కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ నీళ్ళు ఎక్కువగా పోసినా కూడా, లేదా పోయాల్సిన దానికంటే తక్కువ పరిమాణంలో పోసినా కూడా, అసలు పోయకపోయినా, లేదా మట్టిలో సారం సరిగా లేకపోయినా అది బాగా ఎండుతుంది. ఇదే ఉంటుంది. కానీ శాస్త్ర సంబంధితంగా అయితే దాంట్లో ఎక్కడ మనకు ఇవి అని కనపడవు. దాని ద్వారా అది ఎండిపోయిన తర్వాత లేదా చనిపోవడం అని అంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత జరిగినటువంటి కొంతమందికి ఇబ్బందులు ఏవైతే కలుగుతాయో వాటిని ఇదిగా చేసుకొని మనకు తర్వాత తరాలకు కూడా అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు పెద్దలు సూచిస్తూ ఉంటారు అన్నమాట. గురుగారు, తులసి మొక్కని ఏ దిశలో పెట్టడం మంచిది? తూర్పు వైపుగా, ఇంటికి తూర్పు వైపుగా ఉండాలి, లేదా పడమర వైపు అయినా సరే ఉండాలి. పూర్వకాలంలో చతుశ్శాల భవంతులు ఉండేవి, 4 వైపులా ద్వారాలు ఉండి, అట్లా ఇంటికి ముందు కానీ ఇంటికి వెనకాల కానీ పెట్టుకోవడం ద్వారా బాగా ఉంటుంది. తులసి మొక్క దగ్గర మనం చేయకుండా పనులేంటి గురుగారు? శుభ్రత పాటించాలి, అపరిశుభ్రంగా ఉండకూడదు. తర్వాత ఆ తులసి చెట్టుకి అటు ఇటు చెత్తను పెట్టడం కానీ, మలినమైనటువంటి పదార్థాలు పెట్టడం కానీ, విడిచిన వస్త్రాలు పెట్టడం కానీ, లేదా అంట్లు ఎంగిలికి సంబంధించినటువంటివి పెట్టకుండా స్వచ్ఛతగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి. మనము ఇంట్లో దేవుడి పూజా గదిని ఏ రకంగా పెట్టుకుంటామో తులసి కోట దగ్గర కూడా అటువంటి శుభ్రతనే మనము ఆచరణ చేస్తూ ఉండాలి. గురుగారు, తులసి పూజ చేయడం వల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి గురుగారు? తులసి అంటే చక్కటి ప్రకృతి సంబంధితమైనటువంటి మొక్క, మనకి దైవ సమానమైనటువంటి మొక్క. అట్లాగే మనం నిత్యము పూజ చేయడం ద్వారా, ఆ గాలిని పీల్చడం ద్వారా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్ సంబంధితమైనటువంటి వైబ్రేషన్స్ని కూడా తొలగిపోయి పాజిటివ్ వస్తుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆర్థికంగా, ఆరోగ్యంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. అయితే గురుగారు, తులసి మొక్క కొంచెం ఎండిపోతుంది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు గురుగారు? దాన్ని చక్కనైనటువంటి సారం ఉన్నటువంటి మట్టిని మళ్ళీ దాంట్లో పెట్టడము, లేదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన అయితే చేస్తాం కదా, ఆ చేసే సమయంలో దానికి తగినంత నీరు పోయడము చేసుకోవడం ద్వారా ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆ మొక్కకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తులసి మొక్కని ఎలా పూజించాలి, అలాగే మనకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.